శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని 20వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ కామైస్తైస్తైర్హృతా జ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. భావం: నానా విధములైన భోగవాంఛలలో కూరుకొనిపోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణంగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. ఈ శ్లోక వివరణ: పరమాత్మ ముందుగానే మానవులకు స్పష్టం చేశాడు. మానవులు తమ తమ సంస్కారములను అనుసరించి తమ మనస్సులో పుట్టిన ఆయా కోరికలను తీరడం కోసం తమ వివేకములను మరిచిపోయి పరమాత్మను తప్ప ఆయా రకములైన ఇతర దేవతలను ఆరాధిస్తారు. అంటే పరమాత్మపై ప్రేమ లేక, భావన చెయ్యక, కేవలం తన స్వార్థపూరిత కోరికలు తీరాలి అనే ఆలోచనలో ఉండిపోయి ఇతర దేవతలను పూజిస్తే ఆ కోరికలు తీరతాయి అనే భ్రమలో ఉండిపోయి పరమాత్మను ఆరాధించగా ఇతర దేవతలను పూజిస్తూ ఉంటారు. అట్టి వారికి జ్ఞానం నశింపబడును. జ్ఞానం పూర్తిగా కప్పబడి ఉండును. కేవలం వారి స్వార్థపూరితమైన ఆలోచనలో ఉండిపోయి పూర్తిగా భ్రమలో పడిపోయి ఇతర దేవతా పూజా విధులను అనుసరించి పూజిస్తూ ఉంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ముందుగానే, ఎవరు కోరికల కోసం ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు, కోరికలు కోరి తీరతాయి అనే భ్రమలో ఉండిపోయి జ్ఞానం లేక ఎవరు ఇతర దేవతల్ని ఆరాధిస్తున్నారో మనం ఆలోచించుకోవాలి.